హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది మొన్న బుధవారం వ్లాగ్ అండి, వెన్స్డే వ్లాగ్ అనమాట. ఈ రోజైతే నేను బ్రేక్ఫాస్ట్ లోకి చపాతీ అయితే చేస్తున్నానండి. చపాతీలోకి శనగల కూర కావాలి అనేసి పిల్లలు అడిగారండి. నిన్న నైట్ పడుకునే ముందే నేను శనగలు అయితే నానబెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే లేచి శనగలను అయితే ఒకసారి నీట్గా వాష్ చేసి కుక్కర్లో పెట్టి స్టవ్ మీద అయితే పెట్టానండి. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని మా వారికి అయితే టీ పెట్టాలి. సో టీ పెట్టడం కోసము పాలు అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసుకున్నానండి. ఇంకా మా వారికి టీ పెట్టేసి చపాతీ పిండి అయితే కలుపుకుంటాను నేను. ఈరోజు చాలా వీడియో క్లిప్స్ మధ్య మధ్యలో కట్ అయిపోయినాయండి. ఏంటంటే వీడియో రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను, అది స్టోరేజ్ ఫుల్ అయిపోయి రికార్డింగ్ మధ్యలో అయితే ఆగిపోతూ వచ్చిందనమాట. సో మ్యాక్సిమం కొన్ని డిలీట్ చేయడము, మళ్ళీ షూట్ చేయడము అలాగా చేశానండి. ఇంక ఇదిగోండి ఒక పక్కన కుక్కర్లో శనగలు పెట్టాను కదా, అది అవుతుంది. మరో పక్కన మా వారి కోసం అయితే టీ అయితే పెట్టానండి. సో ఇంకా ఈ టీ అయితే మరుగుతూ ఉంటుంది. ఈ లోపల అయితే నేను పల్లెమును చపాతీ పిండి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చపాతీ ఓన్లీ మాకు బ్రేక్ఫాస్ట్లోకే కాదండి, షాను మను స్కూల్కి అయితే వెళ్తున్నారు. వాళ్ళు లంచ్ బాక్స్లో కూడా మాకు చపాతీయే కావాలమ్మా అని అడిగారండి. సో వాళ్ళ కోసం అయితే నేను లంచ్లోకి ఇప్పుడు టిఫిన్ కోసము చపాతీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఇంట్లో రెండు చపాతీలు తినేసి స్కూల్కి కూడా రెండు అయితే పట్టుకుని వెళ్ళిపోతారు. శనగల కూర కాబట్టి ఇష్టంగానే తింటారనమాట. సో ఇంకా నేను ఇక్కడ చపాతీ పిండి అయితే తీసుకున్నాను కదండి. సో ఆ చపాతీ పిండిని అయితే కలుపుకుంటున్నాను. ఈ లోపల టీ అయితే మరుగుపోతుంది అనేసి మా వారికి అయితే టీని వడపోసేసి ఆయనకైతే ఇచ్చేస్తున్నానండి. ఇంకా తర్వాత అయితే చపాతీ పిండిని మొత్తము ఉండలాగా కలిపేసుకున్నానండి. కలిపేసి దానికి ఆయిల్ అయితే అప్లై చేసి చపాతీ పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే శనగలకి కూర అయితే వండాలి కదండి. సో దానికోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. సో ఈ కూర నేను ఎలా వండుతాను ఏంటి అన్నది డెడికేటెడ్గా ఒక షార్ట్ అయితే పెడతాను. అండ్ ఇక్కడ వీడియోలో కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. వాటిని అయితే మగ్గ పెడతాను. నేను చాలా మంది కడాయి ఎక్కడ తీసుకున్నా భవానీ అని అడుగుతారండి. మీరు నా ప్రతి వ్లాగ్ లో చూడొచ్చు, ఇదే కడాయిని నేను ప్రతిరోజు యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడో ఒక 1 year క్రితం అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుందండి, మనకి చాలా మందంగా ఉంటుంది. ఇది ఇండస్ వ్యాలీ నుంచి అయితే తీసుకున్నానండి. ట్రైప్లెట్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి విత్ గ్లాస్ లిడ్ అనమాట. అండ్ ఈ ప్రెషర్ కుక్కర్ కూడా నేను ఎప్పుడో ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. మీకు నా డైలీ వ్లాగ్స్ చూస్తే అర్థమవుతుంది నేను ఎక్కువ ఈ రెండు చాలా బాగా వాడేస్తాను అనేసి. ఇంకా శనగలు అయితే విజిల్ అయిపోయిందండి, దాంట్లో వాటర్ డ్రైన్ అవుతుంది అనేసి స్టైనర్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, ఈ లోపల టమాటాని అయితే కట్ చేసుకుంటున్నానండి. టమాటాని మనకి కావాలి అనుకుంటే ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవచ్చు. బట్ నాకు ఏంటంటే మను సరిగ్గా తినదండి, మొత్తం ఏరుతో కూర్చుంటుంది. సో నేను అందుకనేసి టమాటాని అయితే మిక్సీ పట్టేసి టమాటా ప్యూరీని అయితే యాడ్ చేస్తాను అనమాట. సో టమాటాని అయితే మిక్సీ పెట్టేశానండి. తర్వాత మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కల్లోకి ఈ టమాటా పేస్ట్ అయితే వేసేసుకుంటాను. ఉల్లిపాయలు అయితే ఇలాగా మగ్గిపోయినాయండి. టమాటాను కూడా వేసేస్తే అవి టమాటా ఉల్లిపాయ కలిసి అయితే మగ్గుతుంది. ఉల్లిపాయ ముక్కల్లోకి టమాటా పేస్ట్ అంతా వేసేసాను కదండి, దీన్ని బాగా మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేసి మనం మగ్గనిచ్చుకోవాలి. అది మధ్య లోపల ఇందాక మనము శనగల్ని ఉడికించుకుని పక్కనైతే పెట్టుకున్నాను కదండి, దాంట్లోని ఒక 2 గరిటెల శనగలు అయితే ఈ మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ శనగల్ని మనము మిక్సీ పట్టుకోవాలండి, ఎందుకంటే మనకి గ్రేవీ అన్నది థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది అనమాట. సో ఇంకోండి నేను దాన్ని అయితే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గుతున్నాయి కదా, దాంట్లోకి నేను ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి, అలాగే కారం అయితే వేసుకుంటున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారు కదా అనేసి అండ్ పచ్చిమిరపకాయ కూడా వేసానని తక్కువ కారం అయితే వేసుకున్నానండి. అంతేనండి, దీన్ని ఇలాగా మిక్స్ చేసేసి కావాలి అనుకుంటే కొద్దిసేపు నూనెలో వేగనిచ్చుకోవచ్చు. సో నేనైతే కాసేపు నూనెలో వేగనిస్తున్నానండి. ఈ లోపల నేను చపాతీలు అయితే రెడీ చేసుకుంటానండి. మళ్ళీ షాను మను వాళ్ళు ఇద్దరికి స్నానాలు అయిపోతున్నాయి. వాళ్ళు ఇప్పుడు తినాలి, మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ లోకి ప్యాకింగ్ చేయాలి, వాళ్ళకి జల్లు వేయాలి, ఇలా చాలా పనులు అయితే ఉన్నాయండి. సో ఉల్లిపాయలు అవి మగ్గే లోపల నేను క్విక్ గా అయితే దీన్ని వండల కింద అయితే చేసుకుంటూ చపాతీలు అయితే ఒత్తేసుకుంటున్నానండి. ఒక పక్కన చపాతీలు చేసుకుంటేనే మరొక పక్కన స్టవ్ మీద అయితే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి, అది వేడెక్కుతూ ఉంటుంది. ఇందాక నేను కారము మసాలా పొడి ఇవన్నీ వేసుకుని ఉంచుకున్నాను కదండి. సో ఇప్పుడు వాటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసాను. నేను మీకు చెప్తూ మర్చిపోయానండి, దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను వేసాను వేయలేదు నాకు అసలు గుర్తుకు లేదు. సో ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము శనగలు అయితే వేసేసుకోవాలండి, ఉడికించిన శనగల్ని.
ఇంకా ఈ శనగల్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మరుగుతుంది అనుకున్న తర్వాత మనం దీంట్లోకి ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి శనగల పొడి, అదైతే వేసుకోవాలన్నమాట. సో కొంచెం నీళ్లు మరుగుతాయి. ఈ లోపల నేను చపాతీలు అయితే చేసుకుంటున్నానండి. ఇంకా చపాతీలు చేసుకుని నేనైతే వీటిని కాలుస్తున్నాను. ఇప్పుడు ఒక విషయం అయితే చెప్తానండి. ఇలాగ చపాతీలు కాలుస్తున్నాను. 2-3 చపాతీలు బాగానే కాల్చేసానండి. 3వ చపాతీ కాలుస్తున్నప్పుడు సడన్ గా నా ఫింగర్స్ దోశ పెనం మీదకి వెళ్ళిపోయినాయి అనమాట. అంటే చపాతీ వేసినప్పుడు నేను చేత్తో అటు ఇటు కదుపుతానండి. అలా కదుపుతూ ఉన్నప్పుడు నా ఫింగర్స్ దోశ పెనం మీదకి వెళ్ళిపోయి నా ఫింగర్స్ ఏదో చపాతీ కాలినట్టుగా కాలిపోయింది అనమాట. అబ్బాయి ఎంత నరకం చూసానంటే నేను ఒక అరగంట అసలు చాలా చాలా పెయిన్, ఎంత బాధ వచ్చిందోనండి. నేను తర్వాత ఇంకా వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేకపోయాను ఇక్కడ నుంచి. ఎందుకంటే అంత ఎక్కువగా నాకు చెయ్యి అయితే 3 ఫింగర్స్ కాలిపోయినాయండి. అసలు మా వారైతే కంగారు పడిపోయి పాపం మిగతా పని అంతా మా ఆయన చేసుకున్నారు. చపాతీలు ఆయనే చేశారు, పాపం పిల్లలకి తినిపించుకోవడం అన్నీ ఆయన చేశారు. పిల్లలకి నేను జడ కూడా వేయలేకపోయానండి, అంతలా కాలిపోయింది. అంటే చిన్నదే, కాకపోతే మన చేతి ఫింగర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదండి, అవి కాలేసరికి నేను అసలు ఆ పెయిన్ని తట్టుకోలేకపోయాను అనమాట. ఇంకా మీకు చెప్పాను కదండి, నీళ్లు మరిగిన తర్వాత మనము దీంట్లోకి మిక్సీ పట్టుకున్న శనగల పిండి అయితే వేసేసుకోవాలన్నమాట. అంతే, చివరిలో మనము కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటే అయిపోతుందండి. ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ షూట్ చేయలేకపోయానండి. చెప్పాను కదా వరుసగా 3 ఫింగర్స్ అయితే కాలిపోయినాయి. సో ఇంకా మా హస్బెండ్ హెల్ప్తో మిగతా చపాతీలు అయితే కాల్చేసాను. ఆయన చపాతీలు చేస్తాను, ఇంకా నేను ఆ చేత్తో ఏమి చేయలేకపోయాను. ఇంక ఇదిగోండి ఇక్కడ అదే చెప్తున్నాను, ఈ పిల్లలకి జడలు కూడా వేయలేకపోయాను. ఇంకా ఐస్ నీళ్ళలో ఫింగర్స్ ఉంటే నాకు చల్లగా నొప్పి తెలియట్లేదు, ఐస్ నీళ్ళు లేకపోతే చెయ్యో మండిపోతుంది అనమాట. ఇంకా పిల్లలకి జడ గట్టిగా నొక్కి పెట్టి వేయలేకపోయానండి. చాలా సింపుల్గా ఏదో అలా వేసాను అన్నట్టుగా వేసేసాను అనమాట. ఇంకా అయితే మా ఆయన, బాబు అసలు చిన్న దెబ్బను కూడా ఓర్చుకోలేవే బాబు నువ్వు, ఇదేంటి అనేసి అంటున్నారు. ఏమో శ్రీవారు నేను ఓర్చుకోలేను అనేసి అంటున్నాను నేను. పాప మా ఆయన ఇంకా నా బాధను చూడలేక త్వరగా వెళ్ళి బర్నాలు అవి కూడా తీసుకుని వచ్చారండి. బట్ నేను ఏది యూజ్ చేయలేదు. ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా దానికదే సెట్ అయిపోయింది. ఇంకా నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. సో ఆ బట్టలన్నిటిని అయితే తీగల పైన అయితే ఆరేసేసుకుంటున్నాను. నేను స్నానం కూడా చేసేసాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే మార్నింగ్ నేను పిల్లల కోసము చపాతీలు చేసేసాను కదండి, అన్నం అయితే వండుకోలేదు. మా కోసం ఇప్పుడు నేను అన్నం అయితే వండుతున్నాను. యాక్చువల్లీ ఈ రోజు నేను చిక్కుడుకాయ కూర అయితే వండుదాం అనుకున్నానండి. కాకపోతే ఇంకా నా చెయ్యి కాలిపోయింది కదా, నేను వేడి పట్టుకోలేకపోతున్నాను. వేడి దగ్గరికి చెయ్యి వెళ్తున్నా కూడా నాకు చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఈవెన్ నేను స్నానం కూడా ఎంత కష్టపడి చేయాల్సి వచ్చిందోనండి. వేడి తగిలితే చాలు చెయ్యి అంతా కాలిపోయిన దగ్గర నుంచి మొదలైంది పై వరకు నాకు నొప్పి అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేను మా వారికి ఇదే అన్నాను, చాలా మంది కావాలి అనేసి స్కిన్ పైన పెట్రోల్ కిరోసిన్ లాంటిది వేసుకుని ఒళ్ళంతా కాల్చుకుని తమను తాము ఇబ్బంది పెట్టుకుంటారు కదా, బాబోయ్ అంతకన్నా నరకం ఏమీ ఉండదేమో, చిన్నది కాలితేనే నేను తట్టుకోలేకపోయాను, అలాంటిది ఒళ్ళంతా కాల్చేసుకుని వాళ్ళు ఎలా చేస్తారా బాబు అనేసి అనిపించిందండి. అమ్మో అసలు ఇది చాలా పెయిన్ఫుల్ అండి. అసలు అలా కాల్చుకుని చచ్చిపోవడం అన్నది అసలు వాళ్ళు ఎంత నరకం అనిపించి చచ్చిపోతారో కదా. తర్వాత కొంతమందికి అనుకోకుండా పాపము ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరుగుతాయండి. పాపం వాళ్ళు ఎంత నరకం అనిపించుంటారు కదా, సజీవ దహనం అయిపోయినట్టే కదండి. నాకు అసలు ఆ రోజు ఆ 3 ఫింగర్స్ కాలిపోయినప్పుడు ఒక 1 అవర్ వరకు నాకు చెయ్యి చాలా నొప్పి చేసింది అనమాట. సో ఇంకా నేను ఇలాగే అనిపించింది నా మనసుకి. మాకు తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాడు ఆ అబ్బాయి. పాపము మంచి ఏజ్లో ఉన్నప్పుడు తన లైఫే నాశనం అయిపోయింది. కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని పెట్రోల్ వేసుకుని కాల్చుకున్న వాళ్ళని చూశాను. కొంతమంది కావాలి అని కోపంతో కాల్చేసిన వాళ్ళు ఉంటారు. ఇది మాత్రం చాలా చాలా పెయిన్ఫుల్ అని అయితే నేను చెప్తానండి. ఒక జబ్బు వచ్చి ఆ నొప్పి వచ్చి చచ్చిపోయింది వేరు, ఇది కావాలని వాళ్ళకి వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చుకుని చచ్చిపోయింది వేరు బాబోయ్. అసలు స్కిన్ కాలితే ఇంత పెయినా అని అనిపించింది. నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి గ్యాస్ దగ్గర చేసే పనులు, ఎందుకంటే నాకు భయం అనమాట. అందుకనేసి నేను నూనెతో కూడిన ఏ పనులు చేయను. ఒక గారెలు వేయాలన్నా బూరెలు వేయాలన్నా భయపడతాను నేను, ఏమన్నా నూనె చుక్క మీద పడుతుందేమోనని. అలాంటిది అనుకోకుండా 3 ఫింగర్స్ దోశ పెనం మీదకి వెళ్ళిపోయి గట్టి కాలిపోయినాయి అనమాట.
ఇంకా అలా అయ్యిందండి ఆ రోజైతేని. సో మార్నింగ్ నుంచి నేను అసలు గిన్నెలు కూడా తోమలేదు, ఎందుకంటే చెయ్యి నొప్పి వస్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఆ గిన్నెలు తోమానంటే పుండు అయిపోతుందేమో అనేసి మార్నింగ్ నుంచి తోమకుండా అన్ని పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్సులతో కలిపి సాయంత్రం ఒకేసారి అయితే క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేస్తూ ఇక్కడ యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తున్నాను. మా వారైతే ఆఫీస్ నుంచి వస్తూ మా కోసం చాలా సీతాఫలాలు అయితే తీసుకొచ్చారండి. సో సరదాగా అవన్నీ కూర్చుని అయితే నేను షాను తింటున్నాము. మా మను ఏమో చిన్నది అక్కడక్కడ టేస్ట్ చూస్తుంది కానీ అసలు అయితే ఏమీ తినలేదనమాట. అది ఇంక ఇదిగోండి ఈ గిన్నెలన్నీ తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత కాసేపు పిల్లలిద్దరిని కూర్చోబెట్టి చదివిచ్చేసాను. My grandmother once there was a little lamb who was going to meet her grandmother. The wolf saw the lamb and wanted to catch her. Please don't eat me now. Let me first go to my grandmother's place and grow big. Okay, may you go? You may go. The lamb told everything about the wolf to her grandmother. The grandmother got an idea and put the lamb into a dolak and rolled it back to her house. The dolak rolled very fast and the wolf started running behind it. The wolf could not catch the lamb and she reached home safely. మా హస్బెండ్ అయితే షానుని మనుని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నారండి. రోజు నేను కూడా వెళ్తాను కదా, కానీ ఈ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ శనగల కూర తినలేకపోయాను, నాకు ఇప్పుడు చికెన్ కూర కావాలి, చికెన్ తీసుకుని వస్తానని చెప్పారు. పిల్లలిద్దరిని అయితే కరాటే క్లాస్కి అయితే పంపించానండి. ఈ రోజు నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళలేదు. మార్నింగ్ ఇంకోండి ఇలాగ చెయ్యి కాలిపోయింది అనమాట. ఈ చెయ్యి ఫింగర్ అయితే మొత్తం ఉబ్బిపోయినట్టు అయింది, మీకు కనిపించట్లేదు వీడియోలో. చాలా బాగా వచ్చిందండి ఇది. ఇంకా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్దాం అనుకున్నాను కానీ మా ఆయన ఏమో కోరికలు కోరుతున్నారు. చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందంట, లేకపోతే పలావ్ కానీ చికెన్ కర్రీ కానీ తినాలనిపిస్తుందంట. ఇలా కోరికలు అయితే కోరుతున్నారండి. సరే అయితే అని చెప్పి చికెన్ తీసుకుంటారండి, ఇప్పుడైతే వంట చేస్తాను అని చెప్పాను. ఇంకా నేను అందుకనేసి వాకింగ్ కూడా వెళ్ళలేదు. ఆయన చికెన్ తీసుకొస్తారు, పిల్లలు వచ్చే లోపల నేను త్వరగా అయితే వంట పని పూర్తి చేసేస్తానండి. ఇండస్ వ్యాలీలో ఈ మంత్ అయితే నేను ఇది తీసుకున్నానండి. వాళ్ళని పంపించమని అడిగితే ఇది పంపించారు నాకు. కుక్కర్ ఇది న్యూ లాంచ్ అంట. సో దీంట్లో అయితే ఇప్పుడు నేను బిర్యానీ అయితే చేస్తానండి. ఇంకా కూర అది వండలేక, ప్లస్ మార్నింగ్ చేసిన శనగల కూర కూడా చాలా ఉండిపోయింది. ఇంకా కూర అది వండలేక నేను చికెన్ వేసేసి మొన్న మా చిన్నమ్మ ఉన్నట్టు చికెన్ బిర్యానీలా వండుతానని చెప్పానండి. సరే అయితే అని అన్నారు. యాక్చువల్గా ఆయనకి ఇష్టం లేదు, చికెన్ బిర్యానీ కావాలి ప్లస్ చికెన్ కర్రీ కూడా కావాలన్నారు. చూస్తాను టైం బట్టి ఎలా కుదిరితే అలా చేస్తానండి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని రెడీగా ఉంటాను. ఇంకోండి మా వారైతే మాత్రము చికెన్ తీసుకుని వచ్చారు. ఇంక ఈ చికెన్ లోకి నేను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడులు, అలాగే కారం, పసుపు ఇవన్నీ వేసుకుని అయితే మ్యారినేట్ చేసుకుంటున్నానండి. 1/2 kg చికెన్ అయితే తీసుకొచ్చారు. నేను ఏమనుకుంటున్నానంటే ఇంత చికెన్ ఎక్కువైపోతుందేమో, కొంచెం చికెన్ తీసేద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో ఇప్పుడు నైట్ కోసమే కదండి, సో బిర్యానీ లాగా వండుతున్నాను, కూర కూడా ఏమి కాదు. సో ఎందుకులే ఇంత 2 ముక్కలు తీసి ఉంచితే రేపు పిల్లకి మార్నింగ్ ఎలాగో రేపు నుంచి వాళ్ళకి హాఫ్ డే స్కూల్సేనండి, అప్పుడు వచ్చినప్పుడు వండుదాం కదా అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా పొడి అయితే వేసేసానండి. సో నేను మీకు ఈ మధ్యకాలంలో చెప్తున్నాను కదా, నేను చికెన్ కానీ మటన్ కానీ మ్యారినేట్ చేస్తున్నప్పుడు దిసానా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను అనేసి.
నిజంగా నాకు టేస్ట్లో చాలా డిఫరెన్స్ వేరియేషన్ అయితే తెలుస్తుందండి. ఇది వేసి మ్యారినేట్ చేసామనుకోండి దిసానా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్తో చికెన్ అన్నది మనకి కొంచెం జ్యూసీగా అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్. సో అందుకనేసి నేను ఎవ్రీ టైమ్ ఇలా మ్యారినేషన్ చేసేటప్పుడు 1.5 స్పూన్ అయితే దిసానా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ ఆలివ్ ఆయిల్ మనము యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్లు అయితే ఉన్నాయి. నేనైతే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ మనము మ్యారినేట్ చేసుకోవడానికి, సాటింగ్ లేకపోతే డ్రెస్సింగ్ చేసుకోవడానికి అయితే ఉపయోగించాలి. ప్రొడక్ట్ యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను కూర కోసం అయితే కూర కాదు పలావు, చికెన్ పలావ్ అనమాట. సో అందుకనేసి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు ఈ రోజు నేను చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను కదండి, ఆ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి. కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ కుక్కర్లోకి ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా అయితే వేసుకుంటున్నానండి. ఇవి రెండింటిని బాగా అయితే వేడెక్కనివ్వాలి. సో ఇప్పుడు దీంట్లోకి మనము బిర్యానీ స్పైసెస్ ఏవైతే వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఆ నూనెలో అయితే చక్కగా దీన్ని మగ్గించేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి నేను చికెన్ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. మనము సేమ్ చికెన్ కూర ఎలా వండుతామండి, ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత నీళ్లు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఈ ముక్కలు చాలా బాగా ఉడికిన తర్వాత అప్పుడు నీళ్లు వేసుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ ని నేను ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో అయితే తీసుకున్నానండి. ఇది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ ప్యాన్ అండి, ప్రీమియం క్వాలిటీ. అండ్ ఇది మనకి 3 లేయర్ ఉండడం వల్ల మనకి థిక్ బాడీ వస్తుంది. అంటే మనకి హెవీ బాటమ్ ఉంటుంది అనమాట. ఫుడ్ మాడిపోతుందన్న భయమే ఉండదండి. 100% ఫుడ్ సేఫ్ అనమాట, ISI సర్టిఫైడ్. అండ్ దీన్ని మనము ఇండక్షన్ స్టవ్ మీద ఉపయోగించుకోవచ్చు, గ్యాస్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ నేను తీసుకున్నది అయితే 3.5 లీటర్స్ అండి. ఇందులో మనకి 5 లీటర్స్ కూడా అవైలబుల్ గా ఉందండి. చాలా బాగుంది. మనము ఉత్తిగా ప్రెషర్ కుక్కర్ లాగా కాకుండా ఇలాగా ఫ్రై ప్యాన్ లాగా కూడా మనం దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీలో ఉంటుందండి ఇండస్ వ్యాలీ ఏ ప్రొడక్ట్ అయినని. ఇంకా నేనైతే మాత్రము 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకుని దాన్ని అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకున్నానండి. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్లో ఏంటంటే మనం కాసేపు వదిలేసి మర్చిపోయినా కూడా మనకి ఇది మాడిపోతుంది, అడుగంటేసి మొత్తము గిన్నెంతా పాడైపోతుంది అన్న భయం ఉండదండి. ఎందుకంటే థిక్ బాడీ ఉంటుంది, హెవీ బాటమ్ ఉండడం వల్ల మనకి అడుగంటేస్తుంది అన్న భయం ఉండదు. ఫుడ్ అయితే మాత్రం సేఫ్గా ఉంటుందండి. వేరే నాన్ స్టిక్ లేకపోతే అల్యూమినియం ఫుడ్లో కలిసిపోతుందని భయపడతాం కదా, ఇది అలా ఉండదు అనమాట. చికెన్ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనము వాటర్ని అయితే వేసుకోవాలండి. వాటర్ మరిగిపోయిన తర్వాత అప్పుడు మనము దీంట్లోకి బియ్యం అయితే వేసేసుకోవాలి. వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనము కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకుని ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అయితే అడ్జస్ట్ చేసుకుని 1 విజిల్ అయితే రానివ్వాలండి. అంతే, 1 విజిల్ వచ్చేసిన తర్వాత మనము ప్రెషర్ ని బయటకు అయితే లీక్ చేసేసుకోవాలి. ఇంకా మనకి పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రోజు నేను చేసిన పలావ్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ కొంచెం కారం తక్కువ వేసి ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేవారేమో అని అనిపించిందండి. కొంచెం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం కారం అయితే ఎక్కువ పడిపోయింది అనమాట. పోనీ నేను స్పైసెస్ లో లవంగాలు కొంచెం తగ్గించాల్సిందేమో. నేను అన్ని ఎప్పటిలాగా నార్మల్ గా చేసేసాను. సో కొంచెం ఘాటుగా అనిపించింది. పిల్లలు ఒగుర్చుకుంటా తిన్నారు. బట్ మా ఆయనకి రొంప ఒకటి పట్టిందేమో. చాలా బాగుందని ఎంత ఇష్టంగానో తిన్నారండి. సో పిల్లలు మా హస్బెండ్ అలా అంత ఇష్టంగా తింటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారండి. సరే అయితే అనేసి పిల్లలకి తినిపించడానికి అయితే పెట్టాను నేను. సో ఇండస్ వ్యాలీలో నేను తీసుకున్న ఈ ప్రెషర్ కుక్కర్ లింక్ అయితే నేను కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దీంతో పాటు నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తే కడాయి విత్ గ్లాస్ లిడ్ ఉంది కదా, దాని లింక్ కూడా నేను కామెంట్ లో పిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. ఇండస్ వ్యాలీలో మీరు షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ BP12 ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందండి. అలాగే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, సో దసరాకి ఇండస్ వ్యాలీలో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మేము భోజనం చేస్తూ బకాసుర రెస్టారెంట్ మూవీ అయితే చూసామండి. నాకు అస్సలు నచ్చలేదు. అనవసరంగా పెట్టారేమో మా ఆయన అనిపించింది అనమాట. అంత బోరింగ్ మూవీ నాకైతే అసలు నచ్చలేదండి, టు బి ఆనెస్ట్ చెప్తున్నాను. లాస్ట్ టైం వదేలా 2 చూసినప్పుడు కూడా నాకు సేమ్ ఫీల్ వచ్చింది అనమాట, అనవసరంగా పెట్టుకున్నానేమో అని. కాకపోతే మొదలెట్టాక మధ్యలో వదలడం ఇష్టం లేదండి. సో ఇంక అందుకనేసి కంప్లీట్గా అయితే చూసేసాను. ఇంకా ఆ మూవీ కంప్లీట్ అయిన తర్వాత పప్పు రుబ్బడం అయితే స్టార్ట్ చేశాను. నేను రాగి ఇడ్లీ
వేద్దాము అనేసి మినపప్పు అలాగే నేను రాగులు కలిపి అయితే నానబెట్టానండి. సో ఇంకా దాన్ని అయితే గ్రైండర్ అయితే వేస్తున్నాను. ఒక పక్కన ఇది చేస్తూనే మరో పక్కన మడతెట్టేసిన బట్టలు అయితే చాలా ఉన్నాయండి. వాటన్నిటిని కూడా మడతలు అయితే పెట్టాలి. నేను ఎప్పుడు పప్పు అప్పుడే రుబ్దాము అనేసి ఎక్కువ రుబ్బట్లేదండి. జస్ట్ 1 గ్లాస్ మాత్రమే మినపప్పు తీసుకున్నాను, 1 గ్లాసు రాగులు తీసుకున్నాను, దానికి ఒక 2.5 గ్లాసుల రవ్వ అయితే తీసుకుని మిక్స్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఈ క్వాంటిటీస్ యూజ్ చేస్తున్నానండి. బాగానే వస్తున్నాయి ఇడ్లీలు. కాకపోతే ఈ మను తినడానికి ఏడ్పిస్తుంది. ఒక రోజేమో రాగిలతోటి దోశలు వెయ్యి అని అడుగుతుంది. సరే అడుగుతుంది కదా అని చేస్తుంటేనేమో అసలు నాకు ఈ ఇడ్లీ వద్దంటే వద్దంటుందండి. చాలా విసిగిస్తుందండి. ఒక 4-5 డేస్ నుంచి మను తప్పట్లేదు ఇంకా దాంతో పడడము. చాలా కోపం వస్తుంది, కొట్టాలి అనిపిస్తుంది. అలా ఓపిక చేసుకుని అలా ఇంకా దాన్ని మేనేజ్ చేస్తున్నాను అనమాట. సో రవ్వ అయితే మొత్తం కలిపేసుకున్నానండి. రవ్వ అంతా పిండేసుకున్నాను. తర్వాత గ్రైండర్లో పిండి నలిగిపోతే దాన్ని కూడా ఈ రవ్వలోకి అయితే తీసుకొచ్చి కలిపేసి దాని మొత్తాన్ని ఒక స్టీల్ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని బయట అయితే పెట్టేశాను. ఎందుకంటే రేపు అది ఇడ్లీలు వేసుకోవాలి కాబట్టి. ఇంకా పప్పు రుబ్బడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్గా ఇంట్లో చేయాలి అనుకుంటున్నాను. ఇది చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది అండి నాకు. అదే బట్టల మడతలు పెట్టడము. నేను ముంబై నుంచి తిరిగి వచ్చిన తర్వాత వరుసగా 3-4 టైమ్స్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. అయితే బట్టలు వేసి తీగల మీద వేయడము, ఒక గంటకి వర్షం వచ్చేయడము, వాటిని తీసుకొచ్చి ఇంట్లో ఆరేయడము, మరుసటి రోజు ఇంకొక ట్రిప్ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము, అవి ఇవి అలాగా 4 డేస్ నుంచి ఉతికిన బట్టలన్నీ అలా ఇంట్లోనే ఉన్నాయండి. అలా ఫ్యాన్ గాలికి అలాగా స్లోగా ఎలా అయితే ఆరిపోయి విపరీతమైన వర్షాలు ఉన్నాయి కదండి. సో ఇంక అందుకనేసి బయట కూడా వేయలేకపోయాను. ఇంకిప్పుడు ఈ బట్టలన్నిటినీ నేను మడతలు పెట్టాలి. నేను ఈ బట్టలన్నీ మడతలు పెట్టడము 10 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తే నాకు 11:30కి అయితే కంప్లీట్ అయినాయండి. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ అవి చూస్తూ స్లోగా అయితే వీటన్నిటిని అయితే మడతలు పెట్టాను అనమాట. సో ఇదండి రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.